ఎందుకు పందుల్లోకి అనుమతించాడు అంటే, క్రీస్తు మాట ఎంత ప్రభావం కలిగింది, క్రీస్తు ఆజ్ఞాపిస్తే ఎంత అపవాది సైన్యం పరిగెడుతుంది, భయపడుతుంది అనే లైవ్ డెమో కావాలి అంటే అక్కడ పందులకు అనుమతించాడు. పందులన్నీ 2000 పందులు ఒక్కసారిగా పరిగెడుతూ ఉంటే, వేగంగా పరిగెడుతూ ఉంటే ఒకసారి ఊహించండి ఎలాగుంటుంది, ఎంత భయానకంగా ఉండి ఉంటుంది. ఆ పందులు మేపుతున్న వాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు ఎంత భయపడిపోయి ఉంటారు. అంత వేగంగా పరిగెత్తుకుని వెళ్ళి అన్ని సముద్రంలో ఒకదాని వెంట అలా గుంపులుగా కింద పడిపోతున్నాయి. సముద్రం నుంచి, ఆ పేటు మీద నుంచి కింద పడుతున్నాయి సముద్రంలోకి. అది చూడడానికి ఎంత భయంకరంగా అనిపించుంటుంది. కానీ యేసు ప్రభు ఈరోజు పాస్టర్లు అరుస్తుంటారు మైక్ తీసుకొని. ఎవరైనా దయ్యం బట్టి ఆయన దగ్గర తీసుకొని వచ్చారనుకో, ఆ పాస్టర్ గారి దగ్గరికి నెత్తి మీద చేపెట్టి ప్రార్థన చేసి పంపిస్తాడా? యేసు నామములో ఎన్నిసార్లు అరుస్తాడో. ఇంగ్లీష్లో అంటాడు, తెలుగులో అంటాడు, ముఖం మీద ఊపుతాడు, నెట్టుతాడు, ఏంటంటే చేస్తున్నాడు, అది పోదు. యేసుప్రభు అరవలే, వెళ్ళిపోమని ఆజ్ఞాపించాడు. కేకలు వేయాల్సిన అక్కర్లేదు. మీరు ఎప్పుడైనా డాక్టరు పేషెంట్ దగ్గరికి వచ్చి కేకలేయడం చూసారా? జ్వరమా, వెళ్ళిపో వెళ్ళిపో అని. ఎందుకని? ఆయన దగ్గర విద్య ఉంది. ఒక టాబ్లెట్ ఇంజెక్షన్ ఇస్తాడు, ఏం మాట్లాడ్డా ఆయన. తగ్గుతుందా జ్వరం? తగ్గుతుంది. మన దగ్గర ఏమీ ఉండదు. నిజంగా దేవుడు నీకు దయ్యాలు వెళ్ళగొట్టే ఆ కృపావరాన్ని ఇస్తే కనుక అదే నిన్ను గుర్తుపడుతుంది, అదే నీ దగ్గరకు వస్తుంది. నువ్వు ఆజ్ఞాపించగానే వెళ్ళిపోతుంది. పెద్దగా కేకలేయాల్సిన అక్కర్లే. ఇంగ్లీష్లోను తెలుగులోను గట్టి గట్టి కేకలేసి ఇంత హంగామా అక్కర్లే. దానికే చెవుడు లేదు. నువ్వు వచ్చావని నీకంటే ముందు దానికి తెలుసు. ఇది ఇన్విజిబుల్ వరల్డ్, ఇది తెలుసు ఎవరు వస్తున్నారని దానికి అర్థమవుతుంది. నీకు ఇవ్వలే దేవుడు. నీకేం వరం ఇచ్చాడు దేవుడు? భ్రమపరిచేటువంటి వరాన్ని ఇచ్చాడు. ఏదో ఉన్నట్టు, ఏదో చేస్తున్నట్టు ఏమి ఉండదంతా, అంత సోదె వరాలు చేస్తుంటారు. అందుకని బయటలు కూడా నమ్మకం పోయింది. ఓహో, యేసుప్రభు కూడా ఇలాగే వెళ్ళగొట్టాడేమో అని. ఒరే స్వామి, ఇలా వెళ్ళగొట్టలాయనా? మనం దయ్యాలు వెళ్ళగొట్టేట్టుగా డ్రామాలు వేస్తున్నాం కదా, ఇది క్రీస్తును వెక్కిరించడం. ఆయన కూడా ఇలాగే చేశాడేమో అనుకోవడం కాదు కదా. ఆయన ఇలా చేయలే. ఆజ్ఞాపించగానే 2000 సంఖ్య కలిగినటువంటి పందులు అలా ప్రపాతం నుంచి వెళ్ళి సముద్రంలో పడి ఊపిరి తిరిగి చచ్చిపోయి ఎంత భయానకమైన సందర్భం అది. క్రీస్తు ఒక మాట ఆజ్ఞాపిస్తే ఎంత భయపడిపోయావి. దయ్యాలు కూడా ఊపిరి తిరిగి చచ్చిపోయేంత భయం వాటి క్రీస్తు అంటే, ఆయన మాట అంటే అంత ప్రభావం ఆయనకి. కలుగురుగా కంటే సమస్తం కలిగించిన ఆ నోటికి దయ్యాలను వదిలించడం పెద్ద విశేషమా? ఆయన మాటకి ఎంత ప్రభావం ఉందో దయ్యాలకు తెలుసు, మనకు తెలియదు.